మేకప్ అంటే చాలామందికి భయం వేస్తుంది. బట్ డోంట్ వరీ, మీరు కరెక్ట్ ప్లేస్‌కి వచ్చారు. ఈరోజు మీకు స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ యాజ్ అ బిగినర్‌గా ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. సో ఫాలో మీ. హాయ్, నేను మీ ప్రియాని. వెల్కమ్ టు మై ఛానల్. సో స్టెప్ నెంబర్ 1, నేను ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. మనం ఎప్పుడు ఏ మేకప్ వేసుకున్నా కానీ ప్రెప్ చాలా ఇంపార్టెంట్. సో మాయిశ్చరైజర్ నేను ఇక్కడ వచ్చేసి బాబీ బ్రౌన్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. జస్ట్ అప్లై చేసుకోండి. ఓకే, తర్వాత నేను లిప్కి లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఎలిజబెత్ ఆర్డెన్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో లిప్ కూడా మన ఫేస్లో భాగమే. సో ఖచ్చితంగా మనం దాన్ని కూడా హైడ్రేట్ చేయాలి. అప్పుడు మీరు లిప్స్టిక్ అప్లై చేసినా ఏది అప్లై చేసినా ఈజీగా అప్లై చేయవచ్చు. సో స్టెప్ నెంబర్ 3 వచ్చేసి కన్సీలర్ అప్లై చేయాలి. ఎందుకు అంటే నాకు చాలా అండర్ ఐ, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అండ్ పిగ్మెంటేషన్ ఉంది. సో అది కవర్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు ఏమీ లేకపోతే డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ అప్లై చేసుకోండి. అక్కడ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత బ్లెండ్ చేస్తాను. మీరు ఫింగర్స్తోనే కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. సో బ్లెండ్ చేశాక నా డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ అయిపోయాయి. అలాగే మొత్తం ఫేస్ కూడా అలాగే కవర్ చేసుకోండి, ఎక్కడైతే పింపుల్స్, పిగ్మెంటేషన్ ఎక్కడున్నా. ఓకే, స్టెప్ నెంబర్ 4 వచ్చేసి ఫౌండేషన్. నేను ఇక్కడ మ్యాక్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. మీరు ఏ ఫౌండేషన్ యూస్ చేస్తారో ఆ ఫౌండేషన్ యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్గా బ్రష్ తీసుకొని అప్లై చేస్తాను. మీరు కావాల్సిన ఫింగర్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం బేస్ అంతా అప్లై చేసుకోవాలి. సో బేస్ అప్లై చేసుకున్నాక నా బేస్ ఇలా కనిపిస్తుంది ఫౌండేషన్ వేసుకున్నాక. తర్వాత నేను దాన్ని సెట్ చేస్తాను. సో అందుకే స్టెప్ నెంబర్ 5 పౌడర్ అప్లికేషన్. నేను ఇక్కడ కాంపాక్ట్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, లైక్ లూజ్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ కాంపాక్ట్ తీసుకుంటున్నాను, షార్లెట్ టిల్బరీ. అండ్ దెన్ జస్ట్ అప్లై చేసేసుకుంటాను ద పౌడర్ పఫ్. సో స్టెప్ నెంబర్ 6 వచ్చేసి మనం బ్రౌస్ అప్లై చేసుకోవాలి, ఐబ్రోస్. నేను ఇక్కడ మ్యాక్ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ఫిల్ చేసుకోవడమే. దీనికి మీకు ట్యుటోరియల్ కావాలంటే జస్ట్ కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ట్యుటోరియల్ చేస్తాను. సో జస్ట్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అలాగే బ్రౌస్ ఫిల్ చేసుకోండి. సో స్టెప్ నెంబర్ 7, మనం ఐ షాడో అప్లై చేద్దాము. ఐ షాడో అప్లికేషన్ కోసం నేను హుడా ప్యాలెట్ తీసుకున్నాను. యాజ్ అ బిగినర్గా మీరు ఇలా చిన్న ప్యాలెట్స్ తీసుకోండి, ఎందుకంటే పెద్ద ప్యాలెట్స్ తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది చాలా బెస్ట్. సో నేను ఫస్ట్ ఈ షేడ్ అప్లై చేస్తున్నాను. చాలా ఈజీ. లైక్ ఇలాంటి ఫ్లఫీ బ్రష్ తీసుకోండి. సో ఈ ఫ్లఫీ బ్రష్తోన ఈ కలర్ తీసుకొని దీని తర్వాత నేను ఇక్కడ ఈ గ్లిటర్ ఉంది కదా, సో ఆ గ్లిటర్ని అప్లై చేసుకుంటున్నాను. మీకు ఒక ట్రిక్ చూపిస్తాను. మీరు ఏదైనా ఇలాంటి స్ప్రే తీసుకోండి, లైక్ ఫిక్సింగ్ స్ప్రే ఆర్ సెట్టింగ్ స్ప్రే. దీని మీద స్ప్రే చేసుకొని అండ్ దెన్ ఈ ఐ షాడో గ్లిటర్ అయితే ఉందో దాన్ని పిక్ చేసుకోండి. అండ్ తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. అప్పుడు ఆ పిగ్మెంట్ చాలా ఈజీగా వస్తుంది. లేకపోతే ఇలా ఫింగర్ తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకో టిప్ చెప్తాను. ఇలాంటి టిప్ తీసుకొని కూడా మీరు ఐ షాడో అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డార్క్ ఐ షాడో తీసుకుంటున్నాను. తీసుకొని ఇది ఒక లైనర్ లాగా అప్లై చేస్తున్నాను. సో మీరు ఇది ఐ షాడో లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఐ షాడో అప్లికేషన్ అయిపోయాక ఇలా కనిపిస్తుంది. సో
ఇది ఐ షాడో ఈ ఐకి కూడా చేసుకోండి. సో స్టెప్ నెంబర్ 9 నేను ఐలైనర్ అప్లై చేస్తున్నాను. నా దగ్గర షాంపూర్ ఐలైనర్ ఉంది. ఇది బ్రౌన్ ఐలైనర్. బేసిక్గా నాకు ఎందుకో బ్లాక్ కంటే బ్రౌన్ చాలా నచ్చుతుంది. సో నేను ఇక్కడ బ్రౌన్ అప్లై చేసుకుంటున్నా. సో స్టెప్ 10 వచ్చేసి బ్రాంజర్ అండ్ బ్లష్ అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని స్కిప్ కూడా చేయొచ్చు, బట్ నాకు ఇష్టము. సో బ్రాంజర్ అప్లై చేస్తే మనకి లైక్ మన ప్లెయిన్గా ఉన్న ఫేస్ని కొంచెం వార్మ్ చేస్తే న్యాచురల్గా కనిపిస్తుంది. సో అందుకే నేను బ్రాంజర్ని అప్లై చేస్తాను. ఫేస్లో ఒక వార్మ్త్ అనేది వచ్చింది. లైక్ న్యాచురల్గా మీరు సన్లో వెళ్తే ఎలా వస్తుందో అలా లైక్ న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. మీకు కావాల్సి ఈ ఆప్షన్ని స్కిప్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం కాబట్టి ఈ స్టెప్ చేస్తున్నాను. తర్వాత బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్ అప్లికేషన్కి నేను నా దగ్గర వాలెంటినో బ్లష్ ఉంది. మీరు ఏ బ్లష్ అయినా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి బ్లష్ వేసుకోవడం నచ్చదు, చాలా ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటారు. కానీ బ్లష్ అప్లై చేస్తే లైక్ న్యాచురల్గా మీ ఫేస్లో ఆ గ్లో అనేది వస్తుంది. సో అసలు భయపడకండి బ్లష్ అప్లై చేసుకోవడానికి. లైక్ కొంచెమే అప్లై చేసుకోండి, ఎక్కువేం అవసరం లేదు. సో బ్లష్ అప్లై చేశాక ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 11 వచ్చేసి మస్కారా అప్లికేషన్. నా దగ్గర మేబెలిన్ మస్కారా ఉంది. మీరు ఏ మస్కారా ఉంటే ఆ మస్కారా అప్లై చేయొచ్చు. సో మంచిగా అప్లై చేసుకోండి. స్టెప్ 12 నా ఫేవరెట్ స్టెప్. నేను లిప్స్టిక్ అప్లికేషన్ అది. సో అనస్తాసియా బెవర్లీ హిల్స్ న్యూ లిప్స్టిక్ తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ లిప్స్టిక్ అయినా తీసుకోవచ్చు. నాకు కింద కామెంట్ చేయండి మీకు ఏ కలర్ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. నాకు రెడ్ కూడా చాలా ఇష్టం ఉంటుంది, బట్ న్యూడ్ కూడా చాలా ఇష్టం. సో మీకు ఏ కలర్స్ నచ్చుతాయో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇది నా ఫైనల్ లుక్. స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీ, బిగినర్స్గా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ ఫాలో అయ్యి మేకప్ ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా, ప్రోడక్ట్ క్వశ్చన్స్ ఉన్నా. I think that's it. Bye bye. See you in my next video.